గత ఏడాది కంటే ఈ ఏడాది మద్యం అమ్మకాల యొక్క విక్రయాలు విపరీతంగా పెరిగాయి. యూత్ ప్రత్యేకించి 15 నుంచి 25% మేరకు వీటి ప్రభావాన్ని పడతా ఉన్నారు. ఇవి రికార్డుల ప్రకారంగా తెలుస్తూ ఉన్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో కూడా ఎక్కువగా యూతే బుక్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా గంజాయి కూడా ఏజెన్సీల నుంచి అయితేనే, అదేవిధంగా ఇటు ఇలాగా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి హైవే రహదారి ఏదైతే ఉందో వీటన్నిటి ద్వారాగా ఈ గంజాయి కూడా అందరికీ అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కేసులు ఎన్ని నమోదవుతున్నా సరే కూడా ఇవి ఇంకా ఉధృతంగా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి తోడు సారా వ్యవహారం కూడా మస్తుగా ఉంది ఎన్ని కేసులు ఉన్నా కానీ. మరి ఇటువంటి పరిస్థితుల్లో సముద్ర తీరాల్లో బీచ్ షాక్స్ పేరు మీద మద్యం అమ్మేటువంటి దుకాణాలు ఏర్పాటు చేస్తే ఇక సర్వం మద్యం కింద ఉంటుంది తప్ప భవిష్యత్తు ప్రయోజనం ఉండదనేటువంటి విషయం ప్రజల్లో ఆందోళన ఉంది. ఈ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. లేదనుకుంటే కనుక రాజకీయంగా శాశ్వత సమాధి పొందేటువంటి పరిస్థితి వస్తుందనేటువంటి హెచ్చరిక వాళ్ళు గమనించడం మంచిదని చెప్పి ఒక సామాజిక అభిప్రాయంగా ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం.